నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మీరు గాజులు చాలా అద్భుతంగా అన్ని కలర్స్ వచ్చేలాగా చక్కగా వేసుకుంటారు కదా, ఏ కలర్స్ ప్రిఫర్ చేస్తారు? నేనా అన్ని 9 కలర్స్. గ్రీన్ లో 2 తీసుకోవాల్సిందే. రెడ్ తర్వాత వైలెట్, పింక్, బ్లూ, 9 కలర్స్ వచ్చేటట్టు తీసుకుంటా. ఎల్లో కూడా తీసుకుంటాను. ఎల్లో గానీ రాత్రి మాటలు తీసేస్తారా? రాత్రి ఏమో తీరా తీయండి. అయ్య బాబు, ఈ నిద్ర ఎలా పడుతుంది? పడుతుంది, అలానే అలవాటు అయిపోయింది. అది లేకపోతే నిద్ర పట్టదు. గాజులు ఇప్పుడు వెయిట్ చేస్తున్నా, వారాయి అమ్మవారి నవరాత్రులు వస్తాయి కదా, అప్పుడు వేసుకుందామని. లేకపోతే ఇటు రెడ్ కలర్ మిస్ అయింది. చెదురుతూ ఉంటే ఏం చేస్తారు? మీకు అందరికి చెప్పాలి ఒక మాట అంటే, అసలు చెదరం. అమ్మా సూపర్. ఏం చెప్తున్నారు అనుకుంటున్నా. చెదరం అంటే ఒకళ్ళు ఇలానే ఒకసారి క్వశ్చన్ అడిగారు, చెదరవా మీ గాజులు అని అంటే, లేదండి అని అన్నాక వారం 10 రోజులు అయిన తర్వాత ఎర్రవి చెదిరి. చెదరం అయితే ఒకటి మేబీ కొంచెం వెయిట్ లాస్ అయినప్పుడు మూమెంట్ కూడా ఉంటుంది కదా. మనం కొంచెం లావు ఉన్నప్పుడు ఉండేసరికి ఏంటంటే మూమెంట్ లేకుండా టైట్ గా ఉండేది. ఇప్పుడు కొంచెం మూమెంట్ ఉంది కాబట్టి కాస్త అలా ఉండొచ్చు. జనరల్ గా ఇలా సీమంతం అప్పుడు మాత్రమే చూస్తాం గాజులు నిండుగా ఆడవాళ్ళు. మీరు మాత్రం చక్కగా ఎప్పుడు నిండుగా వేసుకుంటారు. చాలా ఇష్టమా? చాలా. అందులోనూ గాజుగా ఈ మట్టి గాజులే, మట్టి గాజు వేరే వేసుకో. ఈ గాజులకు సంబంధించి రకరకాల ప్రశ్నలు ఉన్నాయక. ఇప్పుడు ఇట్లా మామూలు బంగారు గాజులు గాని, వెండి గాజులు గాని, లేకపోతే ఇట్లా వేసుకుంటూ ఉంటారు కదా. ఏవి వేసుకోవటం వేటికి సంకేతం, ఏవి వేసుకోవాలి ఖచ్చితంగా? ఇప్పుడు ఇట్లా అలవాటు ఉంటే పర్వాలేదు కానీ జనరల్ గా అలవాట్లే. ఇప్పుడు నేను సీమంతం గాజులు ఉన్నాయి, డెలివరీ అప్పుడే తీసేసారు కానీ దాని తర్వాత మళ్ళీ వేసుకుంటే బేబీ గుచ్చుకుంటున్నాయని తీసేయటం అనేది చేశాను అనమాట. దానికి బాగా పసిపిల్ల కదా, గుచ్చేసుకుంటాయన్న బాధతో. సో ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. ఇట్లా గాజులు అసలు ఎట్లా వేసుకోవాలి, ఏవి వేసుకోవాలి? గాజులు బంగారం గాజులు వేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా బంగారం గాజులు 4 ఉండాలి పద్మిని, 2 ఉండకూడదు. 2 మనం చేయించుకున్నా కూడా పక్కకు పెట్టుకుని ఆ 2 కూడా మళ్ళీ చేయించుకోవాలి. వేసుకోవద్దు అని నేను అనను, కానీ 4 గాజులు తప్పకుండా వేసుకోవాలి. అయితే మామూలుగా గాజులు అని అంటే మన ఇష్టం. ఈ చేతికి ఒక గాజు ఎక్కువ, ఈ చేతికి ఒక గాజు తక్కువ ఉండాలి మనం వేసుకునేటప్పుడు. లెఫ్ట్ హ్యాండ్ కి తక్కువ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ కి కొంచెం తక్కువ ఉండాలి, ఒక్క గాజు తక్కువ ఉండాలన్నమాట. ఏమిటి దానికి అర్థం? సంఖ్య దానికి అర్థం ఏంటి అని అంటే, 2 ఈవెన్ 20 ఫర్ సపోజ్ ఇక్కడ 11 ఇక్కడ 11 వేసాం అనుకో, 11 + 11 ఏమవుతుంది? 22 సరి సంఖ్య వస్తుంది. ఒక్క గాజు ఎక్కువ ఉంటే మళ్ళీ బేస్ సంఖ్య వస్తుంది, మళ్ళీ స్టార్టింగ్ అన్నమాట లెక్క. అది మళ్ళీ మొదలవుతున్నట్టుగా లెక్క. ఎన్ని వేసుకోవాలి? మీ ఇష్టం, మన ఇష్టం. నాకైతే 9 రకాలు వేసుకోవడం అలవాటు, 9 రంగులు వేసుకోవడం నాకు అలవాటు. అలా ఎవరైనా 9 రంగులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. లేదు ఒక 4-5 రంగులు వేసుకొని 4-5 గాజులు వేసుకుందాము అనుకుంటే గనక రంగుకి 2 గాజులైనా తీసుకోవాలి ఖచ్చితంగా. అలా వేసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ గాజులు వేసుకుంటూ ఉంటారు, వేసుకోవద్దు. పిల్లలకు కూడా మీరు చూడండి, నేను చూసాను. మనం అనుకుంటాం కదా చిన్న పిల్లలు గాజులు గుచ్చుకుంటాయి అది అనుకుంటాం కదా. మామూలుగా ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిన్న పాపని తీసుకొని వచ్చారు వేరే మతం వాళ్ళు. ఆ పిల్లకి చక్కగా బుర్కా వేశారు, ఆ చిన్న పిల్లకి మళ్ళీ అదే కట్టారు చక్కగా. హిజాబ్ కట్టారు దానికి. గాజులు కూడా నిండుగా ఉన్నాయి ఆ పిల్లకి, మట్టి గాజులు చిన్న సైజులో వేసుకుంది, ఉంచుకుంది. అంటే ఫాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ బాధ ఎక్కడొస్తుంది మనకి అని అంటే, పిల్లలు రైటింగ్ రాసేటప్పుడు స్పీడ్ గా రాస్తూ ఉంటారు కదా, అడ్డొస్తుంది అనమాట. బెంచ్ కిను దానికి అడ్డొస్తుంది. అది కొంచెం మనం అలవాటు చేయాలి. స్కూల్లో అలవ్ కూడా చేయరక్క, అదొక బాధ ఉంది. స్కూల్లో అలవ్ చేయలేదు అంటే అది పొరపాటు. మా పిల్లలంటే అడ్డొస్తుందని చెప్పి తీసి బ్యాగ్ లో పెడతారు, కానీ అలవ్ చేయరంటే మాత్రం నేను ఊరుకోను. అది మన పిల్లలే తీస్తారు కానీ
అలవ్ చేయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి అడగాలి స్కూల్లో. అదే మా అమ్మాయి గాజులు వేసుకుంటాను, బొట్టు పెట్టుకుంటానంటే వద్దనడానికి మీరు ఎవరండి? అంతే కదా! మీరు హిజాబ్‌ని అలవ్ చేస్తారు, లేదు ఇంకోటి ఏదైనా అలవ్ చేస్తారు, అన్ని అలవ్ చేస్తారు. గాజులు ఎందుకు అలవ్ చేయరు? తప్పకుండా అలవ్ చేస్తారు. కుంకుమ పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, కుంకుమ పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం ఆడదాని హక్కు అది. అది ఒక ప్రిన్సిపల్ వద్దంటేనో, ఒక స్కూల్ ఓనర్ వద్దంటేనో అది కుదరదు. తప్పది. వెయ్యాలి వెయ్యాలి తప్పకుండా. గాజులు ఏంటనంటే మనకి ఇక్కడ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అది యూట్రస్ కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఆ యూట్రస్ కి సంబంధించినవి గనక ఎప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటాయి, ఈ రాపిడ్ వల్ల యాక్టివేట్ అవుతూ ఉంటే గనక ఎటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది అని ఖచ్చితమైన నమ్మకం మనకి. అందుకనే వేస్తారు. ఈ గాజులు అయితే చిన్న పిల్లలకి ఇప్పుడు మరీ మనం చూస్తున్నాము 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి కూడా పెద్ద మనుషులు అయిపోతున్నారు. అది బాధ అనిపిస్తుంది. పసిపిల్లలు 10 ఏళ్ళు అంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి? అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ వల్ల పద్మిని, దాని వల్లనే మెయిన్ ప్రాబ్లం. ఈ గాజులు ఏమైనా వాటిని ఆపుతుందని అనుకోవచ్చా? అంటే ఎప్పుడు ఏజ్ కి? 13 తప్పకుండా. 13 years is... పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక గాజులు ఒక 4 5 ఇటో 5 ఇటో 4 వేసుకోండి. తప్పకుండా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం అదుపులోకి వస్తుంది. ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది. గాజులు వేసుకుంటాం. అవి మట్టివే, మళ్ళీ మట్టి గాజులే మనకి ప్రామాణికం. ఇంకా వేరేవేవి కాదు. వెండి గాజులు కూడా ఒక్కటేసేవారు. ఎప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు అన్నప్పుడు ఒక్క వెండి గాజు వేసేవారు. మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు వెండి గాజు వేసాము, చాలా డిఫరెన్స్ వచ్చింది. లేదు అంటే కనుక మగపిల్లలకేమో ఇట్లా మూన్ షేప్ లో, చంద్రవంక షేప్ లో లాకెట్ చేసి వేసేవాళ్ళు. మగపిల్లలకి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, చంద్రుడే కదా, అల్లరి చాలా చేస్తున్నారు, ఆపలేకపోతున్నాము అని అన్నప్పుడు చంద్రవంక వేస్తారన్నమాట. ఇది బాగా పనిచేస్తుంది. అల్లరి చేసే పిల్లల కోసం బాగా పనిచేస్తుంది. వెండి చాలా సూత్రం చేస్తుంది మనని. మానసిక ప్రశాంతత అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా. అందుకే వెండిని మన జీవితంలో ఒక భాగం చేశారు ఆడవాళ్ళ జీవితంలో. ఎప్పుడైనా చెదిరితే ఆ గాజు ముక్కను తీసుకుని తల్లో ఇలా ఒకసారి తురుముకొని పాడ. ఏంటి దాని అర్థం? అంటే మన సౌభాగ్యానికి చిహ్నం కదా పద్మిని. అది చెదిరింది అని అంటే చాలా కష్టమైంది అనమాట మనకి. కాబట్టి ఒక్కసారి మన తలలో తురుముకుంటే పూలతో సమానం అవుతుంది. అంతే కదా, ఒక్కసారి పువ్వుతో సమానం. పూలు ఏంటి, మనం పొద్దున్నే పెట్టుకుంటాం, సాయంత్రం తీసి తీసేస్తాం కదా, పడేయచ్చు. సౌభాగ్యం అంతా కూడా మన జుట్టులో ఉంటుంది. మిగతాదంతా కూడా మన స్ట్రెంగ్త్ అంతా కూడా మన జుట్టులో ఉంటుంది అనమాట. చూడు, ఎప్పుడన్నా ఒక్క వెంటక దేనికన్నా పట్టుకుంటే అల్లలాడిపోతాం. ప్రాణం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఆడదాని ప్రాణం అంతా సౌభాగ్యంలో ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా దానికి ఎనర్జైజ్ చేసినట్టు అనమాట. మనం తురుముకొని ఇలా మామూలుగా ఇలా పెట్టి మళ్ళీ పక్కకు పెట్టడము. నేను మాత్రం చెదిరిపోయిన గాజులైనా, లేకపోతే ఇక్కడ మళ్ళీ నేను కొత్తగా ఏదైనా ఒక 3 months తర్వాత మార్చేస్తూ ఉంటాను గాజులు. అలాంటివైనా అవన్నీ కూడా నేను చెత్తలో పడాను. చెత్తబుట్ట, ఇంట్లో చెత్తబుట్టలు మామూలుగా పడేయకుండా కవర్ చుట్టి ఒక చెట్టు దగ్గర పెడతాను. ఎందుకంటే పాపం మీ మూగ జీవాలు కూడా వెళ్తూ ఉంటాయి, గబుక్కుని అవేవో అనుకొని అవేమైనా నోటికి ఇది చేసినా అని జాగ్రత్తగా, కుదిరితే గనక పాత బట్టలు చుట్టి పెడతాను చెట్టు దగ్గర, పడేయకుండా. అంటే ఎవరికి హాని కలిగించని విధంగా ఉండాలనేది నా ఉద్దేశం అనమాట. అది మామూలుగా చెదిరిపోయినవి కూడా అంతే, సాధారణంగా బట్టల చుట్టే పెడతాను. మీరు మార్చుకునేటప్పుడు అవి చెదరకపోయినా కూడా బట్టల చుట్టే పెడతాను, బయట చెట్టు దగ్గర పెట్టేసేస్తాను. రైట్, అద్భుతం. అయితే అసలు ఎప్పుడు ఫ్యాషన్ అయితే పోదు మీకైతే, అది అలా కనపడుతూనే చాలా మంది అడుగుతారు. మీరు అసలు ఎప్పుడు చీరల్లోనే ఉంటారుగా, ఎప్పుడైనా బట్టలు లేదు? అసలు ఇంకా రెడ్ టీవీ భక్తికి వచ్చిన తర్వాత నో డ్రెస్సెస్, స్ట్రిక్ట్లీ నో డ్రెస్సెస్. ఒకసారి ఇల్లు మీరు ఖాళీ చేసేటప్పుడు నేను మిమ్మల్ని డ్రెస్ లో చూడటం, అదర్వైజ్ ఎప్పుడు చూడలేదు. అప్పుడు కూడా నిండుగా గాజులు ఉన్నాయి. లైక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అసలు ఫస్ట్ రోజు ఉంటుంది చూడు, బ్యాంగిల్ స్టోర్ కి వెళ్ళి తెచ్చుకుని అవి వేసుకున్నప్పుడు ఉంటుంది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసుకి. గోరింటాకు ఒకటి చాలా ఇష్టం నాకు, పెట్టుకుంటూ ఉంటే ఇంకా పెట్టుకోవాలి అనిపిస్తుంది. అట్లా సౌభాగ్య చిహ్నాలు ఏవి కూడా చక్కగా మనం ఇష్టంగా మలుచుకుంటే పెద్ద విషయం కాదు. నువ్వు అన్నా చూడు, మా పాప పుట్టినప్పుడు, మైత్రి పుట్టినప్పుడు కూడా వేసుకున్నాను ఇన్ని గాజులు నేను. ఎలా మరి గుచ్చుకుంటాయన్నా? ఇది లేదు, అప్పుడు ఎత్తుకోవడం అనేది కొత్తగా నేర్చుకున్నాను నేను.
మామూలుగా సాధారణంగా ఏం చేస్తాము, ఒక టవల్‌లో ఒకటే టవల్‌లో చుట్టుకుంటాం కదా! అట్లా కాకుండా మా అమ్మ బొంత కుట్టింది, చిన్న బొంత. మా అమ్మకేంటంటే కొంచెం ఈ చిన్నదానప్పుడు ఓకే. కొద్దిగా పెద్దదాన్నప్పుడు అది ఇలా పడుకోబెట్టి జిప్పు లాక్ చేస్తాను చూసావా? అట్లా ఇష్టం ఉండదు మా అమ్మకి. అలా తప్పు, అలా చేయకూడదు. అంటే కింద పడుకున్న బట్ట ఏది కూడా పైకి రాకూడదనమాట పిల్లలకి. ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. రూల్స్ అన్నీ ఉంటాయి. అందుకని ఆ అమ్మ బొంత కుట్టింది. ఆ బొంత కింద చేతులు పెట్టి ఎత్తుకునేదాన్ని. సాధారణంగా అలానే ఎత్తుకునేదాన్ని. రాను 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 పాపం దానికి కూడా అలవాటయిపోయిందేమో ఇంకా. లేకపోతే ఇంట్లో ఇంకోటేంటంటే ప్లెయిన్ గాజులు అలవాట్లేదు. పూల గాజులే అలవాటు. ప్లెయిన్ యేసుకొని ఇచ్చేది కాదు మా అమ్మ. సింగిల్‌గా ఉన్నప్పుడే వేసుకోవాలట ప్లెయిన్‌వి. నాకేమో చాలా ఇష్టం ప్లెయిన్ గాజులు భలే మెరిసిపోతుంటాయి. అంటే మ్యారేజ్ అవ్వకముందా? అవ్వకముందే వేసుకోవాలట సింగిల్‌వి. అందుకే చాలా మంది చూస్తే ఇప్పుడు నవరాత్రులప్పుడు సింగిల్ వేసుకుంటారు. ఎందుకంటే బ్రహ్మచర్యం పాటించాలి అనని దానికి సంకేతంగా వేసుకుంటారు. రైట్, బ్యూటిఫుల్. ఒకవేళ బంగారు గాజులు మాకు లేవండి, వాళ్ళమే అదే కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మరి తప్పదు కదా. అంతే. ఒకవేళ లేకపోయినప్పటికీ మట్టి గాజులు వేసేసుకునేదాన్ని. ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు వేసుకునేదాన్ని 1 గ్రామ్ గోల్డ్. మామూలుగా అయితే మట్టి గాజులు ఎప్పుడు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.